గత 2-3 రోజులుగా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి సంబంధించినటువంటి పంచాయతీ రోజు రోజుకి తారాస్థాయికి జరుగుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఎవరైతే రితిరాజ్ ఐపీఎస్ గారిని దీనికి ప్రత్యేక కమిటీ వేసి మరి దీన్ని విచారించాలంటూ కూడా హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. బాధిత కుటుంబానికి మేము న్యాయం చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులంతా కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఫస్ట్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినంత వరకు ఇది కేసు ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, బాధిత కుటుంబానికి సంబంధించినంత వరకు మాట్లాడడం, ఇదంతా కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన నిన్న బాధిత కుటుంబంతో మాట్లాడిండు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి వీడియో చూపిస్తా ఫస్ట్ మీకు. గొప్పగా స్ఫూర్తినిస్తున్నది. ఎంతోమంది గూండా గ్యాంగులు మారణాయుధాలతో దాడి చేస్తారని తెలిసిన, మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా తన మీద పడి మరి వేధిస్తారని తెలిసినా కూడా ఆ తల్లి తన బిడ్డకు న్యాయం కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్నది. ఆమెకు మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. మరి నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారి కుమారుడు అయిన బండి సాయి భగీరథ్ మీద రిజిస్టర్ అయిన ఈ కేసులో, పోక్సో కేసులో మనందరికి కూడా ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు ఏవైతే తెలిసాయో అవన్నీ కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణ ప్రజలందర, దేశ ప్రజలందరూ పెట్టింది. ఈరోజు ఆ కుటుంబంతో నాకు మాట్లాడే అవకాశం దొరికింది. నేను ఆ తల్లితో మాట్లాడాను, కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, గుండె పిండేసినట్లయింది అనిపించింది. అదేవిధంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించింది అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. అందుకే ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం, పోలీస్ అధికారులను పొద్దునుంచి కూడా కొద్దిగా హైడ్రామా నడుస్తుంది దీని వెనకాల. ఎందుకంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, బండి సంజయ్ కొడుకుని కేసులోంచి తప్పిచ్చేస్తారు అని ఒక పక్క మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ప్రత్యేకంగా కూడా ఒక కమిటీ కూడా వేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ కమిటీకి సంబంధించినంత వరకు అసలు మరి ఏం జరగబోతుంది రానున్న రోజులు, మరి బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా, జరగదా, అనేక విషయాలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం నుంచి మనకు లలితారెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. లలితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు దీనికి కేసుకి సంబంధించినంత, బండి సంజయ్ కొడుకు కేసుకి సంబంధించినంత వరకు ప్రత్యేకంగా టీంను కూడా ఏర్పాటు చేశారు, అది ఇదని చెప్పేసి చెప్తున్నారు. అసలు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది అసలు? ఇట్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్. ఇప్పటి వరకు ఎలాంటి పోక్సో కేసులో ఇలా ఒక సిట్ వేయడం అయితే మేము చూడలేదు. ఇది కొత్త ప్రాక్టీస్ ఏంటో, ఈ కొత్త చట్టం ఏందో, అసలు లాని వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా ఏ విధంగా వాడుకుంటున్నారో ఇట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. చట్ట ప్రకారం అసలు ఇప్పటి వరకు ఐ థింక్ చాలా కేసెస్ పడ్డాయి. ఇప్పటి వరకు కొన్ని వేల కేసులు, లక్షల కేసులు ఉండొచ్చు. ఏ కేసులో కూడా సిట్ ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు. సో అంత ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఏముంది? సింపుల్ గా వాళ్ళు చేయాల్సిన పని ఏంది? వాళ్ళు వెళ్ళి సరెండర్ అవుతారా పోలీస్ స్టేషన్ లో, లేకపోతే పోలీసు వచ్చి కస్టడీలోకి తీసుకుంటారా? రెండే ఉంటాయి అక్కడ. గిటిల్ ఏమి ఉండవు యాక్చువల్ గా. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, మరి హైడ్రామా అంతా ఎందుకంటారండి? మరి ఒక ఐపీఎస్ అధికారిని ఎందుకంటే ఇష్యూని పక్కన పెట్టడానికి, దాన్ని ఏదో హైడ్ చేసి ఇంకేదో చేసి ఇంకా టైం బార్గెన్ చేసి ఆ తర్వాత అసలు ఇష్యూ కేసునే లేకుండా సమ్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ చేయడానికి కనిపిస్తుంది తప్ప అసలు రియల్ గా కూడా మీరు కావాలంటే ఎన్ని కేసుల్లో మీరు వెళ్ళి ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మీ ఛానల్ నుంచి కూడా మీరు ఆర్టీఐ వేసి చూడండి. ఏదైనా కేసులో అసలు ఇప్పటి వరకు
పోక్సో కేసులో ఎప్పుడైనా సిట్ ఏర్పాటు చేశారా? అసలు అలాంటిది ఉంటదా? అసలు అలాంటిది ఉండదు, జరగలేదు ఇప్పటి వరకు. అసలు ఈ కొత్త సిస్టమ్ ఏంది, ఈ కొత్త ఇది చేయడం ఏంటి అంటే సంపన్నులకి పొలిటికల్ లీడర్స్ కి అయితే ఈ విధంగా వాళ్ళకి మరి ఫెసిలిటీస్ కల్పిస్తారా? వాట్ ఈస్ దిస్? సో ఇట్ ఈస్ అంటే అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. ఖచ్చితంగా అంటే కంప్లీట్ గా లా ని అబ్యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఏ విధంగా దానికి మరి అపాయింట్ చేశారో, అసలు మరి ఎవరైతే సిట్ ఇప్పుడు ఎంక్వైరీ చేయాలని చెప్పిన ఆ టీం కూడా అసలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయాలు అనేది సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. చట్టం ఏదైతే చట్ట ప్రకారం చేయాల్సిన ఇష్యూస్, చట్ట ప్రకారం తీసుకోవాల్సిన ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలి కదా. ఈ కొత్త పనులు ఏంది అసలు? మామూలుగా పోక్సో కేసు నమోదు అవుతుందంటే ఎవరైతే ఉన్నారో ఆయనని రిమాండ్ లోకి తీసుకున్న వాళ్ళ పోలీసు అసలు ఇప్పుడు కంప్లైంట్ వెళ్ళగానే చాలా ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేస్తారు. చెయ్యగానే వెళ్ళి ఆ పర్సన్ ని కస్టడీలోకి తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ప్లస్ అమ్మాయి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు, మిగతా వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. చేసేసి ఏమంటారు ఆ తీవ్రతని ఆమె ఇచ్చిన 161 స్టేట్మెంట్స్ లో ఒకవేళ కంప్లైంట్ కంటే కూడా ఇంకా ఎక్కువ హెరాస్మెంట్ జరిగింది అనుకుంటే సెక్షన్ ఆల్టరేషన్స్ చేస్తారు, అతనికి రిమాండ్ కి పంపించాలి. దిస్ ఈస్ ద ప్రొసీజర్. వాట్ ఈస్ దిస్? ఈ కొత్త ప్రొసీజర్ ఏంది? ఎక్కడుంది అసలు పోక్సో చట్టంలో? అసలు సిట్ ఏర్పాటు చేయడం ఏంది అంటే లిటరలీ మొన్న ఒకటి రీసెంట్ గా కూడా ఒకటి జరిగింది, మీకు గుర్తే ఉంటది. కౌశిక్ రెడ్డి గారి కేసులో సిఐడి అంట. ఏ కేసు అది? ధర్నాలు చేసి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే దానికోసం సిఐడి అంట. సిఐడి అంటే ప్రతిపక్షాలకి గురించి ఆరు పొలిటికల్ లీడర్స్ లో వాళ్ళ ఫేవర్ కి ఏదైనా టర్న్ చేసుకోవాలంటే ఈ విధంగా ఇట్లాంటి ఫెసిలిటీస్ వాళ్ళు కల్పించుకుంటారా? అంటే ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ ని వాళ్ళ ఇష్ట ప్రకారం తిప్పుకుంటారా? వెరీ రాంగ్. ఇది చాలా రాంగ్ ఇది తీసుకెళ్తున్నారు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. మరి ఇప్పటికైనా అది ఏముందో అది వాపస్ తీసుకోవాలి. తీసుకొని అతన్ని ఇమ్మీడియట్ గా సరెండర్ చేస్తారా పోలీసులకి, లేకపోతే పోలీసులు వెళ్ళి కస్టడీలోకి తీసుకుంటారా? రెండే ఆప్షన్స్ అంతే. ఇదంతా ఎఫ్ఐఆర్ లో కూడా సెక్షన్లు కూడా అంత నీరు గారిపోయే సెక్షన్లు పెట్టాను అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్ లో పెట్టింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. నేను ఆమె కంప్లైంట్ కాపీ చదివాను. వాళ్ళ విక్టిమ్ గర్ల్ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్ గా 4 pages కంప్లైంట్ ఉంది అది. ఆమె ఈచ్ అండ్ ఎవ్రీ ఆమె చాలా క్లియర్ గా టైమ్ అండ్ అగైన్ ఏ విధంగా లైంగిక వేధింపులకి ఆమె డాటర్ గురి అయిందో, ఆ అమ్మాయిని ఏ విధంగా మభ్యపెట్టి ప్రలోభ పెట్టి సమ్ టైమ్స్ ఆమెని థ్రెటన్ చేసి ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్లారు, ఏం చేశారు, ఎవరెవరు ఉన్నారు దాంట్లో. అండ్ ఇష్యూని ఏప్రిల్ లో బండి సంజయ్ గారి ముందుకు కూడా సంగప్ప అనే వ్యక్తి ద్వారా వెళ్ళడం జరిగింది. సో ఆ టైంలో ఆయన ఎట్లా మాట్లాడారు, ఏం జరిగింది, అసలు ఈ పోక్సో కేసెస్ లో ఎవరైనా మీడియేట్ చేసినా ఇట్లాంటిది ఏదైనా అయినా కూడా దిస్ ఇస్ నథింగ్ బట్ ఇదవుతుంది. సో వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. అసలు అది కూడా జరగలేదు. అసలు వీళ్ళందరిది వదిలిపెడితే మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఇప్పుడు కరీంనగర్ కంప్లైంట్ కాపీ చదవండి. కరీంనగర్ కంప్లైంట్ కాపీ చదివితే అతను రాసిన కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్ దట్ దేర్ వాజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ ఎ మైనర్ గర్ల్. సుప్రీం కోర్టు మెనీ టైమ్స్ హెల్డ్ దట్ irrespective అంటే విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ సచ్ రిలేషన్షిప్ అలాంటిది ఉంటే మైనర్ బాలిక తోటి ఖచ్చితంగా పోక్సో చట్టం కింద వాళ్ళు శిక్షించబడతారు. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చిన్నపిల్లలు మైనర్ బాలిక ఏం తెలుసని వాళ్ళకి. సో అబ్బాయి మేజరు, వాట్ ఈస్ హిస్ ఏజ్ నౌ? ఐ థింక్ 24 or 25 అబోవ్ హీస్. అట్లాంటి పర్సన్ తెలిసి ఇంటెన్షనల్లీ ఒక ఆడపిల్ల మీద, మైనర్ బాలిక మీద అలాంటి లైంగిక వేధింపులకు గురి చేస్తే వాళ్ళ మదర్ పాపం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఉల్టా ఎక్స్టార్షన్ కేసు పెడతారా? అంటే వాళ్ళ ఇష్టమేనా? ఇక్కడేమో వీళ్ళని వెయిటింగ్ చేయించేసి అక్కడ తొందరగా కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తారు. ఏంటి? ఎక్స్టార్షన్. మరి అదే కరీంనగర్ పోలీసులు నల్లబాలుని ఒక రీట్వీట్ చేస్తే ఆ రీట్వీట్ చేసినందుకు గ్రీన్ కారిడార్ లో 100 మంది పోలీసులను నిలబెట్టి ఎవ్రీ హాఫ్ కిలోమీటర్, 1/4 kilometer తీసుకెళ్లారు కదా కరీంనగర్ కి. మరి ఇప్పుడేమైంది? మరి ఆ పర్సన్ ఇప్పుడు పోక్సో చట్టం కింద ఒక పర్సన్ అరెస్ట్ అయితే మీరు ఉల్టా మీరు బండి సంజయ్ కుమార్ గారి సన్ కాబట్టి మీరు ఇట్లాంటి ఫేవర్స్ చేస్తారా? అండ్ ఇప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేస్తారా? మరి డీజీపీ గారిని అసలు ఏ విధంగా డీజీపీ గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? అసలు ఏ విధంగా చేస్తారు? అసలు డీజీపీ గారికి చట్టం న్యాయం తెలియదా? ఎట్లా ఫాలో కావాలో తెలియదా? ఇప్పటి వరకు ఆయన ఎన్ని కేసులలో సిట్లు ఏర్పాటు చేయించింది ఇప్పటి వరకు? ఆయన మొత్తం ఎంటైర్ కెరియర్ లో పోక్సో
కేసులో ఎప్పుడైనా సిట్టు పడిందా చెప్పమనండి. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుంది అంటారా? ఏమో ఇంక ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏడ న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది చెప్పండి మీరు, మీకేమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు ఆ కంప్లైంట్ ప్రకారము సెక్షన్ 7 and 8 పడాలి, అంటే కంటెంట్స్ ఆఫ్ ది కంప్లైంట్ ప్రకారము సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ అది పెట్టాలి. పెట్టకుండా సెక్షన్ 11 and 12 పెట్టారు. 3 years పనిష్మెంట్ ఉంది, డైల్యూట్ చేసేసారు, ఆ సీరియస్నెస్ ని తగ్గించేశారు అనమాట. ఓకే, అదొకటి వాళ్ళకి నెగిటివ్ గా చేశారు అక్కడ. ప్లస్ వాళ్ళది ఇప్పటి వరకు స్టేట్మెంట్స్ రికార్డ్ చేయలేదు, ప్లస్ ఇప్పటి వరకు అక్యూజ్ ని అరెస్ట్ చేయలేదు, కస్టడీలోకి తీసుకోలేదు, ఏ విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయలేదు, ఉల్టా వాళ్ళ మీదనే తీసుకుపోయి కౌంటర్ కేసు అక్కడ పెట్టేసిండ్రు. ఏది కరీంనగర్ లో ఎక్స్ట్రాషన్ 10 years పనిష్మెంట్ ఉన్న కేసెస్ పెట్టిండ్రు, ఇప్పుడు సెట్ వేసిండ్రు. మీకు అనిపిస్తుందా చెప్పండి న్యాయం జరుగుతుందని? మాకు కనిపిస్తుంది క్లియర్ గా అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా విత్ ది యాక్టివ్ కొల్యూజన్ విత్ పోలీసులు పొలిటికల్ కలిస్తే ఏ విధంగా చట్టాలని వాళ్ళకి ఇష్టమైన అంటే అనుగుణంగా తిప్పుకుంటారని తెలుస్తుంది మనకి. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ ఎటువంటి ఫైట్ చేయబోతుంది మేడం మరి? ఇప్పుడు మేము ఒక్కటండి, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఎవరైతే ఇలాంటి విషయాల్లో పోలీసుల ద్వారా గానీ ప్రభుత్వం ద్వారా గానీ ఇంకేదైనా విషయాల్లో బాధింపబడతారో అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మేము ముందు నుంచి అండగా ఉన్నాం, ఎప్పటికీ అండగా ఉంటాం. ఇప్పుడు కూడా మేము అనే విషయం ఏంటంటే చట్ట ప్రకారం వెళ్ళండి. వేరే కేసులలో పోక్సో రిజిస్టర్ అయినప్పుడు మీరు జానీ మాస్టర్ ది కూడా మనకు తెలుసు కదా, మనం ఎంత చూడలేదు, అందరం చూసినాము. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మరి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు చేంజ్ అంటే అట్లా అంత ఏ విధంగా అంత స్పీడ్ గా ఎలా చేంజ్ అయిపోతుంది వీళ్ళ డెసిషన్స్? మరి పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు పొలిటికల్ వాళ్ళకి వెపన్స్ గా మారుతున్నారు? వాళ్ళు ఎలా చేస్తే అలా వాళ్ళ ఆయుధాలుగా మారి సామాన్యుల మీద పడుతున్నారు కానీ ఇట్లా తప్పులు చేసిన వాళ్ళని ఏ విధంగా వదిలేస్తున్నారు? సో నాకైతే ఖచ్చితంగా ఇది మళ్ళీ అమ్మాయి వాళ్ళకి అగేన్స్ట్ గా ఏదో తిప్పాలనే ఉద్దేశము అట్లా జరుగుతుంది. కానీ ఇది తప్పు, అగేన్స్ట్ లా, వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇది ఖచ్చితంగా లాని ఫాలో కావాలి. పోలీసులు అంటే చట్టాన్ని న్యాయాన్ని రక్షించే వాళ్ళు, రక్షక భటులు వాళ్ళు. సో అట్లా పాపము అలాంటి వాళ్ళని అలా చేయడం తప్పు. సో అందుకని మేము కూడా సపోర్టింగ్ గా సరే ఇలా జరిగిందనేసి ఈ రోజు మహిళా కమిషన్ కి కానీ అట్లా మిగతా అంటే కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా దీని గురించి పెద్దగా కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి న్యాయం జరుగుతుందా జరగదా అనేది మాత్రం పెద్దగా ఒక ప్రశ్నగా కూడా మారింది. దీనికి సంబంధించినంత వరకు ఒక సిట్ విచారణ చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐపీఎస్ అధికారిని కూడా నియమించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక పక్క కర్మ సిద్ధాంతం మళ్ళీ తిరిగి కొట్టింది బండి సంజయ్కి అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు పోస్టులు అన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ మీద కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేక మంది నాయకుల మీద ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు ఎటువంటి మరి ఏమవుతుంది ఏంటి అంటూ కూడా ఒక పక్క మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఏదైనా ఏం జరుగుతుంది ఏంటనేది వేచి చూడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించినంత వరకు పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ప్రతి అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి మైక్ టీవీ.